ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, 1 గంట లేట్ అయినా, 2 గంటలు లేట్ అయినా పర్వాలా. కానీ మన మనసు ఎలా ఉంది, అందరితో సమాధానంగా ఉన్నామా లేదా, ఒకవేళ ఏదైనా గొడవ అయితే వాళ్ళతో మనం సమాధానం పడ్డామా లేదా అనేదే తండ్రి చూస్తాడు. కానీ తొందరగా టైం టు టైం ప్రేయర్ చేస్తుందా లేదా, టయానికి వస్తుందా లేదా అది చూడండి. మన మనసే తండ్రి చూస్తాడు. మన మనసులో ఏముండకూడదు, మన హృదయమే కదా తండ్రికి కావాల్సింది. దేవుని మాట చొప్పున నడుచుకుంటేనే మన కుటుంబాల్లో సమాధానం ఉండింది. తండ్రి మాట చొప్పున మనం ప్రవర్తిస్తేనే మనకి ప్రశాంతంగా ఉండింది. తండ్రి మాట చొప్పున, తండ్రి వాక్యం ప్రకారం, తండ్రి ఎలాగైతే నడుచుకున్నాడో ఆ ప్రకారంగా మనం నడుచుకుని మన జీవితాలు మార్చుకుంటేనే ఇంట్లో శాంతి, సమాధానం ఉండిద్ది. మనం ఎంతసేపు ప్రార్థన చేసాము, ఎన్ని గంటలు చేసాము, ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్స్కి మనం అటెండ్ అయ్యాము అవి కాదు, మనం దేవుని మాట చొప్పున నడుచుకుంటున్నామా లేదా. తండ్రి ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడో అలాంటి మనసే, అదే మనసు మనం కలిగి ఉండాలనే తండ్రి చెప్పాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మా పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత, మా బ్రతికెంత. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ దృష్టి నా ప్రభా, మీ కాపుదల మా మీద ఉండడానికి, మా చుట్టూ ఉండడానికి నా ప్రభా, అందుని బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినంలో నా ప్రభా మీ మనసు గాయపడేలా మేము ఏదైనా విషయంలో నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించుంటే, మా క్రియలు కానీ మా ఆలోచనలు కానీ నా ప్రభా మీ మనసు గాయపడేలా ఉండుంటే దయతో క్షమించండి. నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి నా ప్రభా బిడ్డల నా తండ్రి ఏదైనా విషయంలో గడిచిన ఈ దినంలో నా తండ్రి వారు కానీ వారి కుటుంబంలో ఎవరైనా సరే నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి. నా తండ్రి, జాలిగల దేవా, మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళం నా తండ్రి. మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని అయినా సరే క్షమించి నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులుగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మా ఇంట్లో వాళ్ళు నా తండ్రి, మా బిడ్డలుగానే నా ప్రభు ఇంట్లో ప్రతి ఒక్కరు నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, మీ మాట దాటి నా ప్రభు లోకస్తులాగా జీవించుంటే, ప్రవర్తించుంటే నా తండ్రి దయతో వాళ్ళని క్షమించండి. నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ నా తండ్రి మీరెంత క్షమించారు, మీరెంత సహించారు నా తండ్రి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి. అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే జీవితాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం. నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మేము నడుచుకోవట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అని చెప్పిన దేవా,
ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలాంటి సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, వారికున్న సమస్య, వారికున్న అవసరత మీ పాదాల ముందు ఎలా పెట్టాలో నా తండ్రి అజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రభా ఒక గద్దెంపు చేసైనా మరణ సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా మీ బిడ్డలే నా తండ్రి రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడుగుపడి నా ప్రభా బాప్తిసం తీసుకొని మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. 100 గొర్రెల 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె కోసం నా తండ్రి వెతికి నా ప్రభా మరలా ఆ గొర్రెను తీసుకొచ్చి మందలో కలిపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికని వచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా అపవాది చేతిలో పడకుండా లోకంలోకి జారిపోకుండా నా తండ్రి జాగ్రత్తగా నా ప్రభా బిడ్డలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి బిడ్డలు ఆలోచింపకుండా నా తండ్రి ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నా వాళ్ళు దారి తప్పారు అని నా ప్రభా తెలివిగా గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసిన తప్పు నా ప్రభా తెలుసుకొని మీ పాదాల దగ్గర కన్నీటితో నా ప్రభా పశ్చాత్తాపడి వారు చేసిన తప్పంతా ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల నా ప్రభా ప్రతి విషయంలో బిడ్డలు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు ఎలాగైతే నా ప్రభా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు నా తండ్రి. అటువంటి హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించిన. దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, సముద్రం వంటి శ్రమల గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి అంత గొప్ప శక్తి గల తండ్రి అంత పెద్ద సముద్రాన్ని ఒక్క నోటి మాటతో 2 పాయలుగా చేశాడు నా తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రభు మాకు కూడా అనుగ్రహించు నా తండ్రి. యోబు గారంత యథార్థపరులం కాదయ్యా, ఆయనంత నీతిపరులం కానే కాదు నా తండ్రి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు నా తండ్రి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకి మహిమ కలుగునుగా. కానీ ఎంత గొప్ప విశ్వాసాన్ని దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభు బిడ్డలు తట్టుకోలేకపోతున్నాడు. ఒక్క చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే కుటుంబంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభు అనారోగ్యం పాలవుతున్నారు. అంత గొప్ప కార్యాలు చేసిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు నా ప్రభు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి మీరే కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. స్థిరమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఎడల భయము భక్తి కలగాలి. ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటామయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మేము తక్కువ పని చేసినా మాకు కావాల్సిన సమస్తము సమకూరితే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా మాకు కావలసిన కనీస అవసరతలు కూడా తీరవు నా తండ్రి. అప్పుడు బిడ్డలు బయటపడాలన్నా, ఆర్థికంగా బిడ్డలు నా తండ్రి బలపడాలన్నా నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ. యాకోబు గారిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. యాకోబు గారంత
ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగా దేవా, మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు, కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి. మీరు ఎలాగైతే జీవించమని మీరు చెప్పారో అలా మేము జీవించకుండా మా ఇష్టానుసారంగా లోకాన్ని వెంబడిస్తూ జీవిస్తున్నామేమో నా తండ్రి. అందుకే నా ప్రభా, బిడ్డలు వారు ఏ దారిలో నడుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు గ్రహించుకునే గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే నా తండ్రి కృపాధన్యత మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో నా ప్రభ మీకు నమ్మకంగా మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా సొంత ఆలోచన మీద మేము జీవిస్తే నా తండ్రి ఖచ్చితంగా మేము నష్టాల్లో నా ప్రభ కష్టాల్లో పడిపోతాం నా తండ్రి. కానీ మీ చిత్తానుసారంగా మేము నడిస్తేనే నా ప్రభు, మీ చిత్తానుసారంగా మేము బ్రతికితేనే నా తండ్రి మేము సంతోషంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ ఏ విషయాల్లో జారిపోతున్నారు, ఏ ఏ బలహీనతలతో ఉన్నారు నా ప్రభ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారికి ఉన్న బలహీనతలు తీసివేసి నా ప్రభ మీ బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తప్ప మాదే నా తండ్రి. లోకస్తుల్లాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేసి ఉంటామయ్యా. ఆగ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయం బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు, విడదీయరయ్యా. విడిపోవాలనే ఆలోచన కూడా వారికి రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఇద్దరు నా ప్రభ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఇద్దరు కలిసి నమ్మకంగా ఉంటారు నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే మరణం వరకు కూడా నా తండ్రి కలిసే ఉంటారు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టేనయ్యా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మొత్తం మీరుంటేనే నా తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడరు, అప్పులు పాలవరయ్యా. బిడ్డలు నా తండ్రి ఆడంబరాలకు పోకుండా తగినంతలోనే నా తండ్రి వివాహాన్ని జరిగించుకునే కృపాధన్యత మీరు అనుగ్రహించండి. ఆ బిడ్డల వివాహాల్లో మీ ముందు మీరుంటేనే ఏ గొడవలు అడ్డంకులు ఆటంకాలు రావు. మీరు రానివ్వరు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు. మీరుంటే చాలు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. అమ్మా నువ్వు భర్తకు లోబడి జీవించతలే అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించేయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా. వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి అయ్యో నా తండ్రి మాట నేను లక్ష్య పెట్టలేదు కదా, అందువల్లే కదా నా జీవితం ఇట్లా అయిపోయింది అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చి వారి హృదయాన్ని కఠినమైపోయిన హృదయాన్ని కరిగింప చేసిన ప్రభా బిడ్డలు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి ఒకరితో ఒకరు సమాధానపడే మనసుని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. అలాగే నా తండ్రి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా మరలా మరొకసారి నూతనంగా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాను. మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు వారి ప్రార్థన విన్నపాలు నా తండ్రి నేనే పాటితాను నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు కదా. మీ పాద తోడి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. బిడ్డల నా ప్రభు పొరపాటు నా దగ్గర తీసుకొచ్చి నేనే పాటిదాన్ని నా తండ్రి. సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరున్నారని గ్రహింపు బిడ్డలకి ఇప్పుడు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట బిడ్డలకు జ్ఞాపకం చేయండి. బలంగా నా ప్రభు బిడ్డల హృదయాల్లో స్థిరపడిపోయేలా మీ కృప అనుగ్రహించండి. నాకు ఎలాంటి సమస్య అయినా మనుషుల వైపు నేను చూడను, నా తండ్రి పాదాల మీద నేను పడతాను అనే మనసుని నా ప్రభు బిడ్డలకి ఇవ్వమని స్థిరపరచమని అడుగుచున్నాను.
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు నా తండ్రి మనుషుల వైపు, హాస్పిటల్స్ వైపు, మందుల మీద బిడ్డలు ఆధారపడకుండా, అయ్యో ఇదిగో నాలో ఈ లోపం ఉందంట, నా భర్తలో ఆ లోపం ఉందంట అని నా ప్రభా లోకస్తులాగా బిడ్డలు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అపవాది తెచ్చి అలాంటి ఆలోచనలు తీసివేసి నా తండ్రి గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా, మనుషుల వైపు నేనెందుకు చూస్తున్నాను, నేనెందుకు భయపడుతున్నాను అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి బిడ్డల నా ప్రభు వారి హృదయాన్ని కృమ్మరించి, ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా ఉన్నారు మీకు మాత్రమే తెలుసయ్యా, సమాధానంగా లేకుండా, భర్తకు లోబడకుండా ఒకవేళ జీవిస్తుంటే వారికున్న ఆ జ్ఞానాన్ని, ఆ మనసును తీసివేసి, అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చి, ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా, ఖచ్చితంగా ఆ శాపం పోయిద్ది నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. భయపడకుండా, ధైర్యపడకుండా, మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళు లక్ష్య పెట్టకుండా, సమస్తము చేయగల శక్తిగల తండ్రి మీ వైపే తిరిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలకు ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడిని మొయిటనరునికి మేలు అని చెప్పిన దేవా, ఎవరస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారయ్యా, మీ మాట చదువుతున్నారు, మీ వాక్యం చదువుతున్నారు, కానీ వాక్యం పక్కన పెట్టి నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నారు. అది తప్పు కాదులే అని నా ప్రభ బిడ్డలు అపవాది ఆలోచనలో ఉన్నారయ్యా. అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చేయొద్దన్నారు, అవే చేస్తున్నారు నా తండ్రి. మీ పేరునే నా తండ్రి, మీ నామానికి అవమానం కలిగేలా నా తండ్రి మా ప్రవర్తన లేకుండా జాగ్రత్త పడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అన్యుల మధ్య మీ నామం అవమానకరంగా మారకూడదు నా తండ్రి, మీ నామానికి మా వల్ల అవమానం రాకూడదు నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటలు బిడ్డలను తీసివేసిన ప్రభ వారి హృదయాన్ని మార్చను నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన దేవా, అందమైన మోసకరమైన అందంలో బిడ్డలు లేకుండా అసహించుకుని, అయ్యో నేనేంటి లోకంలో జీవిస్తున్నాను, నేనేంటి లోకాన్ని వెంబడిస్తున్నాను, నా తండ్రి ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడు అదే పని నేను చేస్తున్నాను, నా బిడ్డలు కూడా చేస్తున్నారు, నేనెందుకు అంత గ్రహింపు లేకుండా ఉన్నాను అనే నా ప్రభ గ్రహింపు, అజ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి వారు ఎలా జీవిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా దేన్ని వెంబడి తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి. వాటిని అసహించుకుని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు ఏ మాట అయితే చెప్తున్నారు, ఎలా జీవించమని చెప్తున్నారు, అదే జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, తగ్గింపు నడవడి, దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరు ఎలాగైతే నా తండ్రి దేవుని దయేందును, మనుషుల దయేందును ఎలాగైతే వర్ధిల్లారు, ప్రతి ఒక్కరిని మమ్మల్ని కూడా నా ప్రభ ఆ రీతిగా మమ్మల్ని పెంచండి నా తండ్రి. మీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లులాగున మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారు ఏ జీవితంలో జీవిస్తున్నారో గ్రహించుకొని ప్రతి దినము కూడా నా తండ్రి వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నారు నా తండ్రి, లోకంలో పడిపోకుండా వారిని ఎలా పెంచాలో సరైన క్రమంలో మేం చెప్తే వాళ్ళు మా మాట వినరయ్యా. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు, ఖచ్చితంగా బిడ్డలు సరైన దారిలో నడుస్తారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఎంతో మంది మీ బిడ్డల్ని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు, మీ మనసుకు నచ్చేలా నా తండ్రి మీ అడుగు జాడల్లో బిడ్డలు బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీరు పెంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తమైతే నా తండ్రి వారెంత గొప్పవారు కాదండి, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా ఆశ నా ప్రభ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలు నా ప్రభ మీకు ఇష్టలుగా పెరగాలి, మీకు నమ్మకస్తులుగా పెరగాలి, మీ చిత్తానుసారంగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ దయ చొప్పున ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి.
కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నా ప్రభు మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు నా తండ్రి. ఆ తల్లి కడుపులో ఉన్న ఆ పిండము నా తండ్రి ఒకవేళ పెరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా తండ్రి మీకు వ్యతిరేకంగా నడిచే అలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన గర్భంలో ఉన్నప్పుడే తీసివేసి మార్చివేసి నా తండ్రి మీకు ఇష్టలుగా మీ ప్రణాళిక చొప్పున మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి హృదయాలను నా ప్రభు ఆ బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా తండ్రి గతంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా, నా అంత గొప్ప తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, గతంలో జరిగిన దాన్ని నేనెందుకు గుర్తు చేసుకోవాలి అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎల్లప్పుడూ మీకు భయపడి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలు నా ప్రభ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఒకవేళ మనుషులైతే చెప్పొచ్చు అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు, ఏ టెన్షన్ పడకుండా ఎలాంటి భయం లేకుండా బిడ్డలు ప్రశాంతంగా విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమైతే నా ప్రభ ఏ బిడ్డ అయితే కావాలని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు ఆ బిడ్డనే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా నా తండ్రి ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేదే మీరే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, గర్వం అహంకారం లేకుండా నా ప్రభ మీకెల్లప్పుడు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో వాళ్ళని నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీరు చేసిన మేలు మర్చిపోయే మనసు రానివద్దు నా తండ్రి. అత్యాశకు పోకుండా, ఆడంబరాలకి పోకుండా నా తండ్రి బిడ్డలు నా ప్రభ అన్యాయంగా వ్యాపారం చేయకుండా న్యాయంగా మీరు చూస్తున్నారనే భయముతో వ్యాపారం చేసే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా మీరు అక్కడ బుద్ధిగల కన్యకల్లాగా నా తండ్రి ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభ. బుద్ధి లేని కన్యకల్లాగా నా ప్రభ మేము ఉండకుండా సిద్ధపడి ఉండే సిద్ధపాటుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ క్షణం మీరు అక్కడ వచ్చినా సరే మీతో కొనిపోబడాలంటే నా ప్రభ మేమెలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించిన అజ్ఞానం నా తండ్రి, బలహీనం నా ప్రభ. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. లోకంలో మేము బ్రతకకుండా నా తండ్రి లోకాన్ని వెంబడించకుండా లోకానికి వ్యతిరేకంగా జీవించే జీవితాన్ని యెహోషువ గారు మొరపెడితే నా ప్రభు ఆయనకు మీరు నా తండ్రి మీరు తోడుగా ఉన్నారయ్యా. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎటైనా వెళ్ళండి, మీరు ఏమైనా చేయండి, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవించేదేమో అని నా ప్రభు యెహోషువ గారు చెప్పిన రీతిగా మేము మా కుటుంబాలు మా బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని మాత్రమే వెంబడించి అటువంటి హృదయాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం. అటువంటి ఆలోచన స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. లోక ఫ్యాషన్లు బిడ్డల ప్రభా, లోక బిడ్డలు వారు ఏ దారిలో నడుస్తున్నారో గ్రహింపు బిడ్డలకు ఇచ్చి ఆ దారిని నా ప్రభా బిడ్డలు వదిలేసిన తండ్రి మీరు చూపించిన సరైన దారిలో నడిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మాదే తప్పు నా తండ్రి. మేమే ఎక్కడో నా తండ్రి ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించుంటామయ్యా, లేదా మా వల్ల ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టుంటాం నా తండ్రి. మా మాటల వల్ల, మా ప్రవర్తన వల్ల, మా చూపుల వల్ల నా తండ్రి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటారు నా తండ్రి. మీరు పక్షపాతి కారు నా ప్రభు, మీరు అన్యాయస్తులు కానే కాదు నా తండ్రి. బిడ్డలు మేము చేసిన తప్పు వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారో, పక్షపాతంతో నడవలేని పరిస్థితి, చెవులు వినపడకుండా ఎవరైతే ఉన్నారో, మాటలు రాని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో, ఊపిరితిత్తుల సమస్యతో నా తండ్రి, అలాగే నా ప్రభు ఆస్తమాతో, గుండె జబ్బులతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి, మేమే ఎక్కడో నా తండ్రి. మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట వినకుండా, మీరు పిలుస్తున్నా కూడా మీ వైపు చూడకుండా
మా ఇష్టానుసారంగా మేము జీవించుంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా దేవా. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఒక్క మాట పలికితే చాలయ్యా. 38 సంవత్సరాలు నా తండ్రి కోనేటి దగ్గర నా ప్రభా నడవలేని పరిస్థితిలో పడి ఉన్నాడయ్యా. కానీ మీరు ఒక్క మాట సంపూర్ణ స్వస్థత ఇచ్చి నడిపించిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అంత శక్తి ఎవరికుందయ్యా? మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరణకరమైన పడకల మీద మరణానికి చేరువుగా ఉన్న హిజ్కియా నా తండ్రి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు, మీరు చూశారు నా తండ్రి. హిజ్కియా, నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా. హిజ్కియా గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మొదటి వారు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా ప్రభు మీ రక్షణ కంచె మా అందరి చుట్టూ ఉంది. ఎవరైతే తాగుడికి బానిసయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసలయ్యి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఆ చెడు మీద, త్రాగుడి మీద అసహ్యత పుట్టించండి నా తండ్రి. అపవాది చేతిలో ఉన్న బిడ్డల నా ప్రభ ఒక గద్దింపు చేసైనా బిడ్డలను సరిచేసి మీ వైపు బిడ్డల హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ప్రార్థిస్తున్నారు, అయ్యో నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, తప్పు మాదే నా తండ్రి. వారి సరైన క్రమంలో బిడ్డలను పెంచకపోవడం తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడకుండా ఒకవేళ మాలో ఏదన్నా మీకు అభ్యంతరకరమైనది ఏదైనా ఉందేమో నా తండ్రి, మీ మాట ఎక్కడో నా ప్రభు తప్పిపోయామేమో నా తండ్రి, అందువల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము చేసిన తప్పుదైతే క్షమించి త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారు నా ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు, అయ్యో నా కుటుంబాన్ని నేనెలా పోషించాలి అని ఎవరైతే నా ప్రభు దుఃఖపడేవారు తండ్రి, వారు ఓదార్చబడతారు అని చెప్పినదేమో. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పినదేమో. బిడ్డలు భయపడకుండా మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాతో నా పక్షాన ఉంటానన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకునే కృపాధనతో బిడ్డలకు అనుగ్రహించండి. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి వారికి కావలసిన సమస్తము సమకూర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ వారితో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం, నా ప్రభు వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, అయ్యో నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభు ఆ బిడ్డలు భయపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు, నాకు నా తండ్రి మాత్రమే తోడుగా రాగలడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించు నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా ప్రభు దేశం కాని దేశం ఈజిప్ట్కి బానిసగా అమ్మివేయబడినప్పుడు నా తండ్రి జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించిన దేవా మీకే స్తోత్రం. యోసేపుకు తోడై ఉన్న దేవా మీకే స్తోత్రం. యోసేపు గారు ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే హృదయాన్ని, మంచి మనసుని యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి బిడ్డల మీద దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా ప్రభు, వారు పనిచేస్తున్న ఆ గృహాల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశానికి నా ప్రభు ఎవరైతే కాపుదల ఇస్తున్నారో ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చురుకుదనాన్ని నా ప్రభు ఆ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. మీరిచ్చిన ఉద్యోగాన్ని శక్తి లోపం లేకుండా చేసే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, ఎలాంటి యాక్సిడెంట్లు నా తండ్రి
ఎలాంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు కూడా నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులకు నా ప్రభా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానం ఇస్తేనే నా తండ్రి నా ప్రభా మరి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా గడిచిన ఈ దినంలో మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు హృదయాన్ని, అయ్యో నేనేలా వారిని బాధ పెట్టాను అనే నా ప్రభు పశ్చాత్తాపడే హృదయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వారిని క్షమించి పోని వదిలేసే నా ప్రభు మనసుని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అందరితో సమాధానంగా ఉండే హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్న పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము.